ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, అపోలో హాస్పిటల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి లైఫ్, ఇంటర్నల్ గ్లోబల్, ఏబిఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 25,291 దగ్గర కొనసాగుతుంది. 205 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 627 పాయింట్ల నష్టంతో ఉంది. 81,620 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 179 పాయింట్ల నష్టంతో 23,269 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఎక్కువగానే నష్టం కనిపిస్తోంది. 463 పాయింట్ల నష్టంతో 60,730 దగ్గర కంటిన్యూ అవుతుంది. కానీ ఐటీ మాత్రం కొద్దిగా అంటే 120 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంతకాలం అంటే మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే మిగతా స్టాక్స్ అన్నీ కూడా డౌన్లో ఉన్నప్పుడు ఐటీ బాగుండడం, లేదంటే అవి బాగున్నప్పుడు ఐటీ డౌన్లో ఉండడం, ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. నిఫ్టీ ఐటీ 30,674 దగ్గర కొనసాగుతుంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అడగొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ ఏంటి సార్, మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం, మిగతా స్టాక్స్ పడ్డప్పుడు ఐటీ కొంచెం బాగా కనిపిస్తూ ఉంది, మిగతా స్టాక్స్ లాభాల్లో ఉన్నప్పుడు ఐటీ డౌన్లో కనిపిస్తూ ఉంది. ఏంటిది అసలు, ఎందుకు కారణం? యాక్చువల్ గా మీరు అన్నట్టుగా ఐటీ ఈ రోజే బాగున్నది. లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తే ఈ వీక్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఐటీ మాత్రం ఈ వీక్ మాత్రం నిజానికి 4% నుంచి 5% వరకు కూడా కరెక్షన్ జరిగింది. ఈ రోజు మాత్రం కొంచెం మార్కెట్ లో ఒక 4 స్టాక్స్ కొంచెం పికప్ అయితే అవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఐటీ ఇంకా కోలుకోవడానికి ఇంకా టైం తీసుకునే అవకాశం ఉంది. జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా ఇరాన్ యుద్ధము, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐటీ సంబంధించినటువంటి స్టాక్స్ అమెరికాలో బాగా డౌన్ ట్రెండ్ అవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ టీసీఎస్ కానీ, అదేవిధంగా విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ మేజర్ గా మార్కెట్ లో అక్కడ అమెరికా మార్కెట్ డౌన్ అవటం, దానికి తగ్గట్టుగానే ఇక్కడ నియర్లీ ఒక 4 to 5% వరకు కూడా టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్ అయితే 6 to 7%, కోఫోర్జ్ లాంటి 11%, ఎంఫసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఓవరాల్ గా ఈ వీక్ అంతా కూడా more than 4%, 5% వరకు కూడా కరెక్షన్ జరగడం అయితే చూస్తున్నాము. ఈ ఓవరాల్ గా ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్ అని చెప్తున్నాం, మెటల్స్ బాగా పికప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఏదైతే టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, నేషనల్ అల్యూమినియం కానీ, హిండాల్కో కానీ, మెటల్ సెక్టర్ ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో మేజర్ పార్ట్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఉన్నటువంటి మెటల్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గా చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ వీక్ అంతా ఫార్మా సెక్టర్ కూడా గ్రీన్ గానే కంప్లీట్ గా లారస్ ల్యాబ్ కానీ, అరవిందో కానీ, గ్లెన్మార్క్, అదేవిధంగా జేపీ కెమికల్స్, జైడస్ లైఫ్, టొరంటో ఫార్మా ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ఉన్నాయి. ఈ 2 సెక్టార్ల తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఏదైతే రీసెంట్ గా నిన్న వచ్చినటువంటి యాపిల్ పే ఏదైతే యాక్సెప్టెన్స్ ఉందో బ్యాంకింగ్ రంగానికి ఒక విధంగా మంచి ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈ వీక్ అంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, మొత్తం ఓవరాల్ గా స్టాక్స్ అన్ని కూడా more than 4%, 5% టేకప్ తీసుకునే. దీంతో పాటుగా 4వ సెక్టర్ ఆటోమొబైల్ కూడా ఈ వీక్ అంతా కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది అన్నదే మనకి కనిపించింది. కానీ ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం ఈ వీక్ లో మండే ఒక్క రోజు తప్ప రిమైనింగ్ అన్ని డేస్ కూడా మార్కెట్ అంతా కూడా మైనస్ లోనే ఉంటాం. అది లాస్ట్ 2 వీక్స్ నుంచి యొక్క మైనస్ సపోర్ట్ కూడా బ్రేక్ చేయడం అన్నది కొంచెం ఆందోళనకరమైన విషయం. మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా కొంచెం కన్సల్టేషన్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, కాలర్ ఉన్నారు శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, మూర్తి నాయుడు గారు. చెప్పండి సార్. తేజస్ నెట్వర్క్స్ ఒకటి సార్, అదే విధంగా 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ఈ 2 ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అయినా ఒకటి. రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ ప్రైస్ లో ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చా సార్? ఓకే, తేజస్ నెట్వర్క్ 5 స్టార్. ఓకే,
తేజాస్ నెట్వర్క్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 430 రూపీస్ లో నడుస్తుంది, 429, 430 రూపీస్ లోను. ఇది ఒక 7,000 crores కంపెనీ. కానీ ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో ఎంట్రీ అవ్వడానికి కొంచెం టైం తీసుకోండి, ఎందుకంటే 50% పైనే మార్కెట్ లో కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటే తప్ప దీంట్లో యావరేజ్ అన్నది అప్పుడే చెప్పలేము. అదేవిధంగా మీరు ఇదైతే 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇది ఒక 12,000 crores కంపెనీ. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. దీంట్లో కూడా మీకు అంత మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. మీరు అడిగినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారీగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోగలిగితే మాత్రం, ఎందుకంటే లార్జెస్ట్ బ్యాంక్ కాబట్టి బాగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఒక 2 ప్రైస్ పాయింట్లు పెట్టుకోగలిగితే ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవడానికి మీరు రైట్ టైం గా తీసుకోవచ్చు. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్, ప్రజెంట్ రేట్ లో వారే ఎనర్జీ కొనుక్కోవచ్చా? ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 117 కొనున్నాను సార్, ఇప్పుడు అమ్ముకోవచ్చా సార్? వార్ ఎనర్జీ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్. అవును, ఎనర్జీస్ నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే. యాక్చువల్లీ ఏదైతే వ్యారీ ఇంజనీర్స్ ఏదైతే ఒక 80,000 crores కంపెనీ ప్రజెంట్ అయితే 2,700 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. కానీ లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్ ఉంది, కాకపోతే కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్ కాబట్టి ఇది మీరు ప్రస్తుతానికి అయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవడం ఆల్రెడీ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఒకవేళ అక్యుములేట్ చేయాలనుకున్నా లేకపోతే యావరేజ్ చేయాలనుకున్నా సరే 3,000 పై నుంచి అయితే మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి సంబంధించిన బ్యాంకు ఏదైతే ఉందో అది కూడా ఒక 13,000 crores బ్యాంక్ ప్రజెంట్ అయితే 123 రూపీస్ లో నడుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ ఒక 25 to 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తుంది. ఇప్పుడు కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా 100 రూపీస్ బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ మూవ్మెంట్ అయితే వచ్చింది. మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంచెం ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ ఏదైతే కెనరా బ్యాంక్ కానీ అయితే ఇండియన్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లోకి వస్తే మీకు స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇద్దరికి. మీ డౌట్ అడగండి. మూర్తినాయుడు గారు. సార్ ఒకటి సార్ వీమార్ట్ ఒకటి, ఇంకొకటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి కేఈఐ ఇండస్ట్రీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు సార్. వీమార్ట్ 562. హెచ్డిఎఫ్సి లైఫ్ ఫస్ట్ వన్. వీమార్ట్ సార్, వీమార్ట్. డిమార్ట్ ఓకే. వీమార్ట్ ఓకే. ఏదైతే వీమార్ట్ రిటైల్ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ, 4,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 500 to 560 రూపీస్ నడుస్తుంది. కానీ అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. ఓకే, రీటైల్ సెక్టర్ లోనే కానీ మీరు తీసుకోవాలనుకుంటే డిమార్ట్ లాంటి దాన్ని మీరు కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో డిమార్ట్ లాంటి తీసుకుంటే మీకు ఏదైనా కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్ మీరు చెప్పినట్టే హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే మాత్రం ప్రజెంట్ మీరు ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఇది 1,50,000 crores కంపెనీ, ఒక బిగ్గెస్ట్ కంపెనీ ఇన్సూరెన్స్ దాంట్లోను ప్రజెంట్ 700 రూపీస్ 720 రూపీస్ ఆ రేంజ్ లో నడుస్తుంది మార్కెట్ లోను. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 15 to 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది. ఇది కూడా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అయితే మంచి ప్లేస్ లో ఉన్నది. ఏదైతే ప్రజెంట్ అయితే 720 రూపీస్ నడుస్తుంది, 740 పైన మీరు ఏదన్నా కొత్తగా రీఎంట్రీ ఇవ్వాలనుకున్నా సరే లేకపోతే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నా సరే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ లక్ష్మి గారు ఉన్నారు కాలర్. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే మూర్తినాయుడు గారు. నా దగ్గర హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఉన్నాయండి 900 యావరేజ్ లో. ఒకసారి స్టార్ట్ చెప్పండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఓకే. 900 యావరేజ్ లో ఉన్నాయండి. ఏమైనా యావరేజ్ తీసుకోవచ్చా అండి, హోల్డ్ చేయొచ్చా? అలాగే బజాజ్ ఫైనాన్స్ ఫ్రెష్ గా తీసుకోవచ్చా అండి? ప్రెసెంట్ హెచ్బిఎల్ 690. హెచ్బిఎల్ అయితే మాత్రం మీరు అక్యుములేట్ మళ్ళీ కొంచెం దీంట్లోనే ప్రజెంట్ అయితే 690 రూపీస్ ఉంది మేడం. ఆ కంపెనీ అయితే నెంబర్ 1 కంపెనీ. మీరు అప్పుడే తొందరగా కూడా ఏమీ అక్యుములేట్ చేయవలసిన అవసరం లేదు. ఒకటి తీసుకోవాలనుకున్నా మంచి ప్రైస్ లో తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 50% ఏదైతే మార్కెట్ లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఖచ్చితంగా మీరు ఇక్కడ 1,000 రూపీస్ పైన మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అదే రేట్ లో ఉంది 980 or 1,000 రూపీస్ లో మీరు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. మార్కెట్లో అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు మూర్తినాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి శివ గారు ఉన్నారు సార్ కాలర్. శివ గారు నమస్కారం. సార్ బోత్ ఆఫ్ యూ. మీ డౌట్ అడగండి సార్. ఒక 3 స్టాక్స్ చెప్తాను, ఎనీ 2 కొన్నాం అనుకుంటున్నాను.
చెప్పండి సార్. ఒకటి రెడింగ్టన్, సెకండ్ నెట్వర్క్, ఎటర్నల్. మూడిట్లో ఇది తీసుకున్నాం అనుకుంటాను. ఎటర్నల్ ఇంకోటి ఏంటండి? తేజ ఎటర్నల్. తేజ ఓకే ఎటర్నల్. ఓకే తేజాస్ నెట్వర్క్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వద్దు. ఎటర్నల్ స్టాక్ అయితే మాత్రం మీకు బాగా మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వచ్చి మంచి ప్రైస్ లో దొరుకుతుంది సార్. మీరు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు ఎటర్నల్ ఇది జొమాటో. అదేవిధంగా ఏదైతే మీరు ఇంకొక స్టాక్ అడిగినటువంటి రెడింగ్టన్, ఏదైతే రెడింగ్టన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక 22,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే మాత్రం 285 రూపీస్ నడుస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 250 పై నుంచి కూడా ప్రజెంట్ 280 రూపీస్ ఉంది. మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. రెడింగ్టన్ ఎటర్నల్ రెండు కూడా మీరు ఎంటర్ అవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. హరినాథ్ గారు ఉన్నారు కాలర్. హరినాథ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ అనంతరాజు డిఎల్ఎస్ స్టాక్. బిఎల్ఎఫ్. ఓకే ఓకే అనంతరాజ్. ఓకే అనంతరాజ్ లిమిటెడ్ ఒక 19,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 530 రూపీస్ లో నడుస్తుంది. మీరు ఇది ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% నుంచి 30% కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మిడ్ క్యాప్ కంపెనీ ఇది. అదేవిధంగా డిఎల్ఎఫ్ మీరు అడిగినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డిఎల్ఎఫ్ కంపెనీ ఇది 150,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 600 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా 20% ఉంది. బట్ లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఇప్పుడు 600 రూపీస్ చేంజ్ లో ఉంది. యాక్చువల్గా ఇది మీకు ఏదైతే 640 ఆర్ 670 ఈ రెండు కూడా బ్రేక్ చేసిన తర్వాతే మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పటి కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం ల్యాగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. గొల్లపల్లి సిద్ధార్థ్ గారు అడుగుతున్నారు, ఈ మహానగర్ గ్యాస్ ఒకటి, తర్వాత తేజాస్ నెట్వర్క్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? యా మహానగర్ గ్యాస్ తర్వాత తేజాస్. మహానగర్ గ్యాస్ వచ్చేటప్పటికి 12,000 crores ఇదే మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. ప్రజెంట్ అయితే 1,200 రూపీస్ లో నడుస్తుంది. కానీ లాస్ట్ 4-5 years నుంచి కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు సార్. కాబట్టి ఇలాంటి వాటిలో పెద్దగా మనకి ఏదైనా టెక్నికల్ గా బాగా తెలిసి ఉంటే ఎంట్రీ ఎగ్జిట్లు అయితే అవ్వచ్చు. కానీ పొజిషనల్ గా ఉంచుకోవడానికి అయితే అంత పెద్దగా అయితే ఏమీ పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ అయితే లేదు. అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి తేజాస్ నెట్వర్క్ అయితే మాత్రం గతంలో బాగా తీసుకుని ఉండి ఏదన్నా హోల్డ్ అయిపోయి ఉంటే ఉండొచ్చేమో. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం దాంట్లో అంత పెద్ద టేక్ ఆఫ్ తీసుకోవడానికి పెద్ద అవకాశం అయితే ఏం లేదు. ఆల్రెడీ ఒక మూమెంట్ అయితే వచ్చింది. దాన్ని మీరు ఏదైనా మార్కెట్ లో దాన్ని ఏదైనా ఎగ్జిట్ అవడానికి కానీ లేకపోతే దాంట్లో ఏదైనా ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉన్నట్టు చూసుకుని బయటకు రావడానికే బెటర్ సార్. కొత్తగా రీఎంట్రీ ఇచ్చేంత దాంట్లో అంత ఫోకస్ గా అయితే ఏం కనిపించట్లేదు సార్ దాంట్లో. శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ నమస్తే మూర్తినాయుడు గారు. సార్ నాకు మ్యాన్కైండ్ ఫార్మా 2008లో ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం మా ఫార్మా షేర్ పెరుగుతున్నాయి కదండి, అది ఏమన్నా ఆ రేటుకి వస్తుంది అంటారా? తర్వాత టాటా మోటార్స్ ప్యాసింజర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ఎంటర్ వచ్చండి? రెండో స్టాక్ ఏంటండి? టాటా మోటార్స్ అండి. ఓకే మ్యాన్కైండ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే 2,700 దగ్గర నుంచి పడి ఇప్పుడే కొంచెం టేక్ ఆఫ్ అవుతుంది. కానీ 2,300 పైన ఏదైనా కొంచెం స్టేబుల్ గా ఏదైనా ఉంటే దాంట్లో ఏదైనా ప్రోగ్రెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టాటా మోటార్స్ అయితే మాత్రం రెండు కింద డివైడ్ అయింది. కన్జ్యూమర్ పర్సనల్ వెహికల్స్ అదేవిధంగా కన్జ్యూమర్ వెహికల్స్ కింద కూడాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే టిఎంపీవీ ఏదైతే ఉన్నదో అది మాత్రం మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది ప్యాసింజర్ వెహికల్స్ అయితే మాత్రం. సార్ సురేంద్ర గారు ఉన్నారు. సురేంద్ర గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ డౌట్ అడగండి. ఇది మన ఐనాక్స్ విండ్ గురించి ఏమైనా చెప్పగలరా సార్? అది అంటే మీకు కావాలా, ఉన్నాయా, తీసేస్తున్నారా? ఆల్రెడీ పోర్ట్ఫోలియోలోకి ఏ స్టాక్ సార్? ఐనాక్స్ విండ్. ఓకే ఐనాక్స్ విండ్ 15,000 crores కంపెనీ సార్ ఇది. ప్రజెంట్ అయితే 92 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years కూడా ప్రోగ్రెసివ్ గా 40% 50% ఉన్నా. లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా టేక్ ఆఫ్ అవడానికి టైం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే 112 112 రూపాయల పైన ఏదైనా మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతేనే మార్కెట్ లో పైకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్.
రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, ఈ ఎయిర్టెల్ అండ్ ఎంఆర్ఎఫ్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. యా భారతీయ ఎయిర్టెల్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది 10 lakhs crores కంపెనీ సార్. ఇట్స్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద టెలికామ్ సెక్టర్. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 25 to 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి స్టాక్. మీరు ఆల్రెడీ మార్కెట్ లో ఇది ఇప్పుడు లాస్ట్ ఒక 2 weeks నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ఆల్రెడీ ఏదైతే 1800 దగ్గర నుంచి 1900, 800 మధ్యలో దొరుకుతుంది కాబట్టి ఇక్కడ గ్రేట్ సపోర్ట్ ఉంది 850 దగ్గర. కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఒక 2 price points పెట్టుకుంటే ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా తీసుకొచ్చి ఇబ్బంది అయితే లేదు సార్. రైట్ సార్, పద్మ గారు ఉన్నారు కాలర్. పద్మ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే మూర్తి నాయుడు గారు. నేను భారతీయ ఎయిర్టెల్ సిఎట్ లిమిటెడ్ ఈ 2 షేర్లు తీసుకోవాలనుకున్నానండి. 1800 సిఎట్ అండి, సిఎట్ టైర్స్. సిఎట్ టైర్స్ ఓకే. ఎయిర్టెల్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై మేడం, అందులో ఎటువంటి డౌట్ లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే సిఎట్ టైర్స్ ఏదైతే ఉన్నదో దానికి ఏదో 14,000 crores కంపెనీ, అది ప్రజెంట్ అయితే 3,500 rupees చేంజ్ లో నడుస్తుంది. అది ఎవ్రీ ఇయర్ కూడా మంచి ప్రోగ్రెసివ్ గా ఉంది. మీరు హ్యాపీగా సిఎట్ టైర్స్ కూడా టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అది సిఎట్ మాత్రం ఇక్కడ సపోర్ట్ 2 price points పెట్టుకోగలిగితే మాత్రం 3,500 రేంజ్ లో తీసుకోండి. అదర్వైజ్ ఎందుకంటే 4,000 బ్రేక్ చేసే వరకు కూడా కొంచెం ల్యాగ్ ఉండే అవకాశం అయితే ఉంది. స్టాక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఆన్ ఇయర్ చాలా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్, ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, ఈ విశాల్ మెగామార్ట్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఈ 3 కూడా 50 to 20% లాస్ లో ఉన్నారంట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్? యా విశాల్ మార్ట్ అయితే మాత్రం, విశాల్ మెగా మార్ట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 118 rupees నడుస్తుంది. ఇది కూడా 55,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే కొంచెం మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఏదైతే ఒక 6 months నుంచి అయితే మాత్రం డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. దీంట్లో అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మీకు ఏదైనా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 55,000 crores కంపెనీ, మంచి కంపెనీ కాబట్టి. అదేవిధంగా సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ 2 కూడా మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకోవడానికి టైం తీసుకుంటే గతంలో అయితే మంచి రిజల్ట్ ఇచ్చిన కంపెనీస్. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే ఎస్టీటీ వల్ల గట్ట కొంచెం ల్యాగ్ ఆఫ్ ఉండొచ్చు. ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అయితే మాత్రం ఒక 6 months అయితే వెయిట్ చేస్తేనే ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ లో ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ 2 స్టాక్స్ కావాలండి. రెయిన్బో హాస్పిటల్ 900 లో ఉన్నవండి, అవి యాడ్ చేసుకోమంటారా? ఏ స్టాక్స్ అండి? రెయిన్బో రెయిన్బో ఇంకోటి మ్యాక్స్ కేర్ హెల్త్ అండి. సార్, రెయిన్బో హాస్పిటల్ వచ్చేసి 900 చేంజ్ లో ఉన్నాయంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే ఇప్పుడు ప్రాఫిటబుల్ గానే ఉన్నట్టు. అది యాక్చువల్ గా అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం లేదంటే యాక్చువల్ గా 1,600 rupees దగ్గర 1,200 rupees వరకు కూడా పడిపోయింది. అంటే దీంట్లో అంత పెద్ద వాల్యూమ్, అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా అడిగారు సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది కొంచెం. ఇది కూడా 1,00,000 crores కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ప్రోగ్రెస్ తక్కువగానే ఉంది, కానీ ఈ ఇయర్ అయితే మాత్రం ప్రోగ్రెస్ గానే ఉంది. ఇక్కడ 1,000 rupees పై నుంచి మీరు ఏ రేట్ లో ప్రైస్ తీసుకున్నా సరే, ఎక్విప్మెంట్ చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు. దీనికి మంచి టార్గెట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, రావు గారు ఉన్నారు కాలర్. రావు గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే. హలో, నమస్తే సార్. నమస్తే అండి. నేను టాటా ఎలక్స్ షేర్స్. హలో టాటా మూర్తి గారు నమస్కారం అండి. వింటున్నారు, మాట్లాడండి. నేను టాటా ఎలక్స్ షేర్లు 6,580లో 4 years బ్యాక్ కొన్నానండి. వాటిని ఇప్పుడు హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? ఏ స్టాక్ అనేది? టాటా ఎలక్స్. ఓకే. అంటే అది ఒక 28,000 crores కంపెనీ సార్. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా మైనస్ లోనే ఉంది. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు కూడా మైనస్ లోనే ఉంది. లాస్ట్ ఒక జనవరిలో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్నా సరే ప్రజెంట్ అయితే మాత్రం డ్రాస్టికల్ గానే పడింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇందులో మూమెంట్ రావాలనుకుంటే మాత్రం ఒక 6 months అయినా సరే టైం పట్టే అవకాశం ఉందండి. కానీ మీరు కొద్దిగా ఒక 6 months వెయిట్ చేయగలిగితే కానీ మీకు ఏదైనా ఒక 6,000 to 6,500 వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్, ఉమామహేశ్వర్ గారు అడుగుతున్నారు, ఏజీఐ గ్రీన్ ప్యాక్ 630లో ఉన్నాయంట. సో ఇప్పుడు ఎంట్రీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి? ఉంచొచ్చా, తీసేయచ్చా? అదాని గ్రీన్ లేదు సార్, ఏజీఐ అదాని గ్రీన్ ఎనర్జీ.
ఏజీఐ గ్రీన్. అవును. ఆ ఏజీఐ గ్రీన్ బ్యాంక్ అనేది యాక్చువల్ గా ఇది ఒక 3,500 crores కంపెనీ సార్ ఇది. ప్రజెంట్ అయితే 545 రూపీస్ లో ట్రేడ్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మాత్రం డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ అవ్వట్లేదు అది. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో 650 పైన ఏదైనా మూవ్మెంట్ వస్తే, అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్లు పైకి అయినా వెళ్తే అక్కడ దీని గురించి ఏదైనా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫ్రెష్ ఎంట్రీ కానీ లేకపోతే అక్యుమిలేషన్ కానీ చేయొద్దు, కొద్దిగా వెయిట్ చేయండి సార్. లారెస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు సార్, ఇప్పుడు తీసుకోవచ్చా? కుమార్ గారు అడుగుతున్నారు. లారెస్ ల్యాబ్ యూ క్యాన్ ఎనీ డిప్ యూ క్యాన్ బై. మీకు ఏ ప్రైస్ లో అయినా సరే మనకి మళ్ళీ మీకు మంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ మూమెంట్ మంచి మూమెంట్, అది ఒక 60,000 crores కంపెనీ ఇది. ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా అబౌవ్ 80%, లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 50% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. రీసెంట్ గా కూడా ఏదైతే ఒక 1100 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ 970 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో కూడా మళ్ళీ మనం రికమెండ్ చేసాం 980 రూపీస్ దగ్గర నుంచి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 1100 రూపీస్ లో నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి స్టాక్. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.